వ్యక్తిగతమైనటువంటి వాటికి సమాధానాలు ఆ చర్చలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. ఓకే. ఇప్పుడు మీ ఆవిడ ఏం చేస్తారు? లేదా వాళ్ళ ఆవిడ ఏం చేస్తారు? ఇది కాదు కదా అవును. మనకు సంబంధించినటువంటిది. మీరు మీ ఆవిడ పంపిస్తే వచ్చారా ఇక్కడికి? కాదు కదా. అవును. మీ ఆవిడతో చెప్పొచ్చారా ఇక్కడికి? అవును. ఆవిడతో నన్ను ఈవిడతో చెప్పొచ్చారా? అది కాదు కదా. అలాంటి ప్రశ్నలు అసలు. అది. కానీ నేను ఇందాక కూడా చెప్పాను మనం మాట్లాడుకుంటున్నప్పుడు. అటల్ బిహారీ గారి నాయకత్వంలోనండి, వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వెళ్ళినటువంటి తీరు ఇవాళ జరుగుతుంది. దాని గురించి ఈ రెండింటి గురించి కొంచెం మనం కాస్త పోల్చి చూసుకుందాం. ఆర్టికల్ 370, యూనిఫామ్ సివిల్ కోడ్, అయోధ్య, ఈ మూడు కూడా పక్కన పెట్టి ఆయన ముందుకు వచ్చారు. అప్పుడు పార్టీ వచ్చింది. అప్పుడు జార్జ్ ఫెర్నాండెస్తో సహా చాలామంది ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి మద్దతు ఇచ్చారు. మాలాంటి వాళ్ళు చాలా. అక్కడి నుంచి మళ్ళీ అది పట్టాలు తప్పినప్పుడు చాలామంది అబ్బాయి ఇది లాభం లేదనుకున్నారు. ఓకే, అదొకటి. రెండోది, ఇవాళ శర్మ గారు మీరు మేనిఫెస్టో అంటారు, సంకల్పపత్రం, ఘోషణాపత్రం ఏదో అంటుంటారు హిందీలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ మేనిఫెస్టో పేరు మోడీ గ్యారంటీ. అవునా, మోదీ గ్యారంటీ పేరునే అది ప్రచారం అవుతుంది. పార్టీకి సంబంధం లేదా? ఎన్డీఏకి సంబంధం లేదా? బీజేపీకి సంబంధం లేదా? ఇది మోడీ గ్యారంటీయా? ఇలా ఉంటుందా? ఎప్పుడైనా ఉందా బీజేపీ కానీ ఏ పార్టీ కానీ ఏమైనా ఉంటుందా? ఒకటి. రెండోది, ఏ పార్టీ ఉన్నా కూడా ఇది తప్పు కదా ఇది. రెండోది, 73 పేజీల ఈ మోడీ గ్యారంటీ దస్తావేజులో 50 వరకు మోడీ గారి ఫోటోలండి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ గొడవ అండి? ఇదేమిటండి ఇది? అంటే ఇది కూటమికి సంబంధం లేదు, పార్టీకి కూడా సంబంధం లేదు. ఇది నాది, నా వల్లే పార్టీ, నా వల్లే కూటమి, నా వల్లే సంఘం, నా వల్లే మంత్రి, నా వల్లే ప్రభుత్వం. ఇదేమి చోద్యం అండి? ఇది ఎవరికైనా సమ్మతమేనా? నేను ఒకసారి అడుగుతున్నాను. మీరు 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 ఆ మధ్య చూస్తున్నాం మనం. అంతకుముందు అధ్యక్షుడిగా చేసినటువంటి వారు, ఇప్పుడు మంత్రిమండలిలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు ప్రధానమంత్రికి దండేస్తే పక్కన నుంచి ఆయన పక్కకు తోసేసి ఆయన ఒక్కడికి దండేడు. ఇది ఏం జరుగుతుంది? అంటే మీరు గతంలో వాజ్పేయి, అద్వానీ నాటి బీజేపీ కాదు ఇది, మొత్తం బీజేపీ స్వరూపం మారిపోయింది అంటారు. ఇది అని స్వరూపం మారలేదు. ఇది చాలా గొప్ప బీజేపీ, చెప్పండి గొప్ప బీజేపీ వాటిని. ఇది ఇప్పుడు ఈ చెప్పినటువంటి వాటిని ఎగ్జాంపుల్ ఎలా ఎలా సమర్థిస్తారో కూడా చెప్పానండి. అంటే నాకు కుతూహలంగా ఉంది. అదే ఆన్సర్ కావాలి. కుతూహలంగా ఉంది. అంటే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ అనే మాట లేకుండా, ఎన్డీఏ అనే మాట లేకుండా, మోడీ గ్యారంటీ అనేటువంటి దాంతో ఒక దస్తావేజును విడుదల చేయడం. అంటే బీజేపీ గ్యారంటీ, ఎన్డీఏ గ్యారంటీ అనే పదం వాడకుండా మోడీ గ్యారంటీ అంటే పూర్తిగా అక్కడ వ్యక్తి పూజ, వ్యక్తి స్వామ్యం నడుస్తుంది కానీ అక్కడ పార్టీ కానీ ఒక ప్రజాస్వామ్యంగా లేదు. అది అటువంటిదే అని ఎవరైనా వాదించి నాకు నచ్చచెప్పండి. అంటే వాళ్ళు అనే వాదన ఏంటంటే మోదీని ఒక బలమైన నాయకుడిగా దేశమంతా ఆయన్ని భావిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆయన పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. కాబట్టి ఆయన నాయకత్వంలో మోడీ చెప్పారంటే ఇంక తిరుగులేదు. కాబట్టి ఆయన మోడీని ఈ దేశానికి ఒక మోడల్గా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా మేము భావిస్తాం. కాబట్టి ప్రజలను నాడి బట్టి మేము ఇది పెట్టాము, ఇలా పెడితే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందనే ఒక వాదన కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. చాలా సంతోషం అండి. నిజంగా జరిగితే మంచిదే కదా అని మీరు కోరుకుంటారు. కాదు ఈ వాదన అది సరైన పందా కాదు అంటాను. అదే. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? నేను ఆంధ్రప్రదేశ్ పెద్దగా అధ్యయనం చేయలేదండి. ఈ కూటమి ఈ పుస్తకం, దీనికి సంబంధించిన చర్చ, ఈ దేశం తిరుగుతూ అంతగా నేను లోతుగా అధ్యయనం చేయలేదు. తర్వాత అయితే మనం బీజేపీ, ఎన్డీఏ దగ్గరికి వస్తే వాళ్ళు దక్షిణ భారతదేశంలో బీజేపీని బలంగా విస్తరించాలి అనే ఒక బలమైన దీంతో వాళ్ళు వెళ్తున్నారు కదా. ఈ ప్రయాణం దృష్ట్యా చూస్తే ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఫలితాల్లో ఏ విధంగా ఉండొచ్చు? బీజేపీ బలమైనటువంటి రాజకీయ పార్టీ తోటి భారతీయ జనతా పార్టీకి జట్టు కట్టారు కాబట్టి
వారికి కొంత అక్కడ ఓటు పడేటువంటి అవకాశం ఉంది. అంటే వీరి వల్ల వీరికి పెద్దగా ఓటు లేదు అక్కడ. భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఓటు లేదు. అయితే తెలుగుదేశం పార్టీతోటి వాడు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి వారి ఓటు ఎంతవరకు వీరికి పడుతుందో చూసుకుంటే ఆ ఓటు కొంతవరకు సహకరిస్తుంది. కానీ దక్షిణ భారతదేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వారు గత ఎన్నికలు 23 నెగ్గారండి. 28కి 23 నెగ్గారు. 25 నెగ్గినట్టున్నారు. 25 నెగ్గారు. 25 తర్వాత వారికి ఇప్పుడు జేడీఎస్ కలిసింది. వారికి ఒక ఎంపీ ఉన్నారు. తర్వాత ఒక స్వతంత్రంగా నెగ్గినటువంటి వారు కూడా ఒక ఆవిడొచ్చి కలిశారు. 28లో 27 వారి దగ్గర ఉన్నాయి. నేను అనుకోవడం ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, నేను చేసినటువంటి పర్యటన వల్ల నాకున్న పరిశీలన ప్రకారం దగ్గరగా అందులో సగం అయిపోతాయి. అంటే దక్షిణాదిలో కూడా రేపటి ఫలితాలు సగం తగ్గిపోతాయి అంటారు గతంలో కంటే బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా జరిగితే మంచి ఎంతో అంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరగాలి వారికి. వారికంటూ వారికి శక్తి లేదు కదా. అదే ఇండివిజువల్ లేదు బీజేపీకి. అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారం వస్తున్నారని ఒక నేను చెప్పాను కదా, నేను పెద్దగా దాని జోలికి మీరు పరిశీలించట్లేదు. అధ్యయనం చేయలేదండి. అధ్యయనం చేయకుండా ఏదో మాట్లాడడం అనేది. అవును, నేను అధ్యయనం చేశాను కాబట్టి దేశం మొత్తం మీద ఈ మాట చెప్పగలిగాను. లోక్సభ ఎన్నికల ప్రకారం నేను దానికి మీరు 2 సార్లు అడిగారు నన్ను, అవును, మీరు విశ్వాసం ఉందా అని. విశ్వాసం ఉందని చెప్పాను, ఎందుకంటే నేను పరిశీలన చేశాను కాబట్టి. నేను కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుగుంటే మీకు చెప్పేవాడిని. అది మీ అధ్యయనం నుంచి, మీ పరిశీలన నుంచి చెప్పావు. ఇప్పుడు ఇక్కడ ఇండియా గురించి ఏం చెబుతున్నారు, దేశం గురించి ఏం చెబుతున్నారో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా అదే చెప్పేవాళ్ళు. మనకు ప్రధమైన మీ పరిశీలనలో మనకున్న ప్రధానమంత్రిగా ఉండగలిగిన బలమైన వ్యక్తులు మీ దృష్టిలో ఎవరు ఉన్నారు? ఏమంటే ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని మీరు ఉండొచ్చుగా. శర్మ గారు ఉంటారు. ఎనీ సిటిజన్ కెన్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ బికాస్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. మీ నాన్నగారు పరకాల శేషావతారం గారు, ఆయన పూర్తిగా కాంగ్రెస్ వాది, స్వాతంత్ర సమరయోధుడు. పివి గారు వాళ్ళందరూ సన్నిహితంగా తిరిగిన వారు. మీరు ఆ బ్లడ్ గ్రూప్ నుంచి, ఆ జీన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత కొంతకాలం బీజేపీతో కూడా ప్రయాణం చేశారు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వానికి మీరు సలహాదారుడిగా ఒక పర్టికులర్ ఒక విభాగానికి ఉన్నారు కదా. మొత్తం ఈ ప్రయాణంలో మీరు మీకు అనిపించిన అనుభవం ఏంటి సార్? మీకు ఏమనిపిస్తుంది? మీ ప్రయాణం మీకు సరైన ప్రయాణం చేశానా? ప్రజారాజ్యం మధ్యలో ఇన్ని జరిగినాయి కదా, మీ పొలిటికల్ ప్రయాణంని మీరు విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది సార్? బాగా చేశానండి. ఏం చేసినా బాగా చేశాను. మీ వైపు నుంచి ఏమి లోపం లేదు అంటారు. భవిష్యత్తులో మీరు ఇంకేం చేయబోతున్నారు సార్? మీ వాతావరణం ఏంటి? అయినా పుస్తకాలు తీసుకొస్తారా? పెద్దగా రాస్తానండి. ఒక పుస్తకం వచ్చింది, వ్యాసాలు వస్తూ ఉంటాయి, రాస్తూ ఉంటాను, మాట్లాడుతుంటాను. మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఇంకా భవిష్యత్తులో ఎన్నికలే ఉండవన్నారు. అంత పెద్ద మాట వాడారు కదా, అది ఎందుకన్నారు మీ అంచనా? నేనేం చెప్పానంటేనండి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవిక మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మొన్నటి వరకు మనకి అనుభవంలో ఉన్నటువంటి ఎన్నికలు అయితే ఉండవు మనకి అన్నాను. అంటే రష్యాలో జరుగుతున్న ఎన్నికలు, ఉత్తర కొరియాలో జరుగుతున్న ఎన్నికలు, చైనాలో కూడా ఎన్నికలు జరుగుతాయి, అలాంటి ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ నిష్పక్షపాతంగా ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి ఓటు వేసి వారికి కావలసినటువంటి ప్రతినిధుల్ని, ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగేటటువంటి ఎన్నికలు అయితే జరగవు అనేటువంటి మాట చెప్పానండి. దీనికి కారణం ఏంటంటే శర్మ గారు, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండాలి. ఎన్నికల కమిషనర్లను నియమించేటువంటి వ్యవస్థ, అందులో ప్రభుత్వము, ప్రతిపక్షము, సుప్రీంకోర్టు 3 ఉండేవి. దాన్ని మార్చి ప్రభుత్వం నుంచి 2, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష నాయకుడిని మీటింగ్ వచ్చే ముందు 4 అరగంట ముందు ఇచ్చి ఎన్నికల కమిషనర్ని నియమించేస్తున్నారు ప్రభుత్వం. అంటే వాళ్ళ ప్రభుత్వ శాఖల్లో సెక్రటరీని ఎలా నియమించుకుంటారో, కార్యదర్శిని ఎలా నియమించుకుంటారో అలా ఎన్నికల కమిషనర్ని నియమించుకున్నారండి. ఇది వాళ్ళు ఆ నియమించబడినటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా చెయ్యరు అని వాళ్ళ వెంటనే చెప్పడం కాదు, కానీ నిష్పక్షపాతంగా చెయ్యకపోవడానికి భూమిక అయితే ఉంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు నియమించుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే చేతల్లో ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి నియమించుకున్నాం అనుకోండి, ఆయన నిష్పక్షపాతంగా ఉంటాడు, ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా, ప్రభుత్వ అధినేతలు కాకుండా అని అనగలమా? మనం అనలేం కదా. అలాంటి నియామకాలు ఎన్నికల సంఘంలో జరిగాయి. ఒకటి. రెండవది, మీకు సూరత్లో ఎన్నికలు జరిగాయండి. ఎన్నికలు ఎవరిని నామినేషన్ వేయనివ్వలేదు. వేసినటువంటి నామినేషన్ ఏమో క్యాన్సిల్ చేసేసారు. అందులో ఏవో దోషాలు ఉన్నాయన్నారు, క్యాన్సిల్ చేసేసారు. యునానిమస్ ఏకగ్రీవం చేసేసారు. నెహ్రూ గారు కూడా ఏకగ్రీవం అవ్వలేదు. ఇప్పుడు అయిందా?
తర్వాత ఆ మధ్య చండీగఢ్లో మేయర్ ఎన్నిక జరిగింది. సుప్రీంకోర్టు వారు అందులో అవకతవకలు జరిగాయి, సీసీటీవీ కెమెరాలు, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయనే టిక్కులు పెట్టేసి మొత్తాన్ని ఫలితాన్ని ప్రకటించేసేయడం అని చెప్పి ఆపి దాన్ని మార్చారు. సో ఈ రకమైనటువంటి సూచనలు, ఈ రకమైనటువంటి నడవడిక ఇప్పటి నుంచే కనపడుతున్నాయి. వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళకి కావలసినంత శక్తి వచ్చి వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మాత్రం కూడా ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉండేటటువంటి అవకాశం లేదు, ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు అనేటువంటిది నా బలమైనటువంటి అనుమానం. అంటే మీరిచ్చిన ఈ సందేశము, ఈ సంకేతం వల్ల మళ్ళీ వీళ్ళు ఎన్నుకోవద్దురా బాబు అని ఒక సందేశం ఇచ్చినట్టు కూడా అవుతుంది కదా. అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని మంట కల్పిస్తున్నారు, ఎన్నుకోండి చెప్పాలా ఏమిటి? నేను బలేవారెడ్డి. తర్వాత ఇంకో మాటకు వస్తే మళ్ళీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈసారి ఎన్నికలు ఉండవు అని మీరు అన్నారు సార్, దానికి ఆన్సర్ చేశారు. ఓన్లీ ప్రెసిడెంట్ పాలనలోకి కూడా తీసుకొచ్చే ఆలోచనలో వాళ్ళు ఉన్నారని కూడా కొంతకాలం నేనేమనలేదు, మీరు అనలేదు, వినపడుతోంది కదా. నాకు తెలియదు అదే అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు నాకు తెలియట్లా, నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి దాని సూచనలు ఏంటో చెప్తున్నాను మీకు. మీరు అన్నారు దేశంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యతిరేకత ఉందని అన్నారు. నేను ఇంకో పాటు కూడా చెప్పాను, మీరు గమనించారో లేదో. ఈసారి ఈ ప్రభుత్వం, ఈ నాయకత్వం మళ్ళీ ఎన్నికై వస్తే దేశంలో ప్రతి రాష్ట్రం కూడా మణిపూర్ లాగా మండిపోతుంది అని కూడా చెప్పాను. అన్నారు మీరు అలా మాట్లాడుతున్నారు. అయితే నేనంటుంది ఏంటంటే కన్క్లూజన్కి వచ్చాము మనం. దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ లోక్సభ ఎన్నికలు మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి బీజేపీయే అధికారంలోకి వచ్చి ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోనే ఉన్నాయి కదా. అంటే ప్రజా ఆమోదం ఉన్నట్లు కదా, ప్రజా వ్యతిరేకత లేదని భావించాలి, ప్రజా ఆమోదం ఉందంటే దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? అంటే నేను ప్రజామోదం లేదండలా, అంటే ప్రజా వ్యతిరేకత ఉంటే వీళ్ళు రారు కదా అంటున్నాను. ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు అది ప్రస్ఫుటం అవుతుందని చెప్తున్నాను. ఇంతకుముందు ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు నెగ్గేశారు అని చెప్పట్లా. ప్రజా వాళ్ళకి నేను ఇందాక ఏం చెప్పానండి, మీకు ఏం చెప్పానంటే 2014లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ పార్టీ, ఈ నాయకత్వం అయితే మన బతుకులు తెల్లారుతాయి అనేటువంటి విశ్వాసంతో వేశారు. ఇవాళ అలా జరగలేదు అనేటటువంటి అసంతృప్తి ఉన్నారు అని చెప్పారు. అంతేగాని వారికి ఎప్పుడూ జనాదరణ లేదంటలా, అది తప్పు కదా. అదే లోక్సభ ఎన్నికలు ఇంకో మాట కూడా చెప్పారు రాష్ట్రంలో, శర్మ గారు ఇంకో మాట కూడా చెప్పారు, జనం ఓటేసినందువల్ల ఒక ప్రభుత్వం మంచిదవుతుందని, వారు ఓటు వేయనందువల్ల ఒక ఆలోచన తప్పు అవుతుందని కూడా అంటారు. అవును, మీ ప్రారంభంలో చెప్పారు ఆ మాట. నేనంటుంది ఏంటంటే అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా, ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కదా, అది ప్రజా ఆమోదం కింద ప్రజా వ్యతిరేకత లేనట్టుగా కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, అది నేనంటుంది. చూద్దామండి, ఇప్పుడు ఈ జూన్ 4వ తారీఖు ఎన్నికలు ఫలితాలు వస్తాయి కదా, 15 రోజులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, నమస్కారం.